హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. పార్ట్ 40. కారణం చెప్పండి సార్, నా నేరం ఏమిటో చెప్పి దండించండి. శాంతి, నీ తప్పేం లేదు, నీ నేరం లేదు, నీ పనిలో లోటు లేదు. కానీ శాంతి, నేను అశక్తుడిని. నిన్ను ఉద్యోగంలో ఉంచే అధికారం నాకు లేదు. నీలాగే నేను ఇంకొకరి దయా ధర్మాల మీద బతుకుతున్నాను శాంతి. వారికిష్టం లేదు నిన్ను ఉంచడం. నన్నేం చేయమంటావు చెప్పు. నీ నోటి ముందు కూడు తీస్తున్నానని తెలుసు. నీకు ఉద్యోగం తప్ప ఆధారం లేదని తెలుసు. ఈ ఉద్యోగం పోతే పస్తులుంటారని తెలుసు. కానీ అన్నీ తెలిసి ఇలా చేయాల్సి వచ్చిందంటే ఆవేదన భరించలేక, ఆమెకి మొహం చూపలేక ప్రసాద్ చప్పున మొహం తిప్పుకున్నాడు. అతని మాడిపోయిన మొహం, కళ్ళలో తడి చూశాక అతను నిజంగా చాలా బాధపడుతున్నాడని, తనని ఉద్యోగంలోంచి తీసేయడానికి ఏదో బలవత్తర కారణం లేనిదే ఇలా చెయ్యడని శాంతికి అర్థమయ్యింది. నన్ను క్షమించగలిగితే క్షమించు శాంతి, పట్టుకున్న గొంతుతో అన్నాడు. సార్, నాది దురదృష్ట జీవితం. దానికి మీరేం చేస్తారు? మీరు బాధపడకండి. నా కోసం మిమ్మల్ని క్షమించడానికి మీది నేరం ఏదీ లేదని నాకు తెలుసు. మీ కళ్ళే చెబుతున్నాయి. మగవారై ఉండి ఇలా కంటనీరు తిరిగిందంటే మీకు నా మీద ఉన్న అభిమానాన్ని తెలుపుతుంది. అది చాలు సార్. పర్వాలేదు, పస్తులుండడం మాకు అలవాటే సార్ అంటూ హేవలంగా నవ్వింది శాంతి. ప్రసాద్ కదిలిపోయాడు. అలా మాట్లాడి నన్ను మరింత సిగ్గుపరచకు శాంతి. నీకు 3 నెలల జీతం రూపాయల ప్రకారం ఇవ్వాలి. ఆ డబ్బు అయ్యేలోగా నీకిక్కడెక్కడన్నా ఉద్యోగం దొరికేటట్టు చేయడానికి ప్రయత్నిస్తాను. నా పరపతి అంతా ఉపయోగించి ఏదో చేస్తాను. భయపడకు శాంతి. నీకేం కావాల్సినా నేనున్నానని మర్చిపోకు అన్నాడు ప్రసాద్. శాంతి కళ్ళ నుంచి చెంపల మీదుగా కిందికి జారింది కన్నీళ్ళు. ఆ ఆప్యాయతకి మాట్లాడలేక 2 చేతులు జోడించి నమస్కరించింది. మీ దయ అన్నట్టుగా. బేలగా చూస్తున్న ఆ కళ్ళలోని దైన్యాన్ని చూస్తుంటే ఆమెని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకొని తల నిమిరి ఓదార్చాలన్నంత తపన కలిగింది ప్రసాద్కి. జోడించిన ఆమె 2 చేతులు తన 2 చేతులతో పట్టుకొని అభయం ఇస్తున్నట్టుగా, పర్వాలేదు శాంతి, ఈ లోకం విశాలమైంది. మంచివాళ్ళింకా కొందరుంటారు. ఎవరో నిన్ను ఆదుకుంటారు. అధైర్యపడకు. పద, నిన్ను ఇంటి దగ్గర దింపుతా. మీ ఇల్లు చూస్తే ఏదన్నా అవసరం వస్తే కలుసుకునే వీలుంటుంది అన్నాడు ప్రసాద్ శాంతితో. ఇక శాంతి కళ్ళు తుడుచుకొని అతని వెనుక నడిచింది. కారులో వెళ్తుండగా శాంతి హఠాత్తుగా, సార్, ఆవిడకి నేనేం ద్రోహం చేశానని నా మీద ఇంత కోపం? అలా ఆశ్చర్యపడకండి. నేను మాత్రం ఊహించలేదనుకున్నారా? ఆవిడ విషయం కొంత విన్నాను. మీ పరిస్థితి అర్థం చేసుకోగలను సార్ అన్వయంగా అంది. ప్రసాద్ బాధగా నిట్టూర్చాడు. దురదృష్టవంతుడిని శాంతి. డబ్బుకి ఆశపడి ఈ పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ డబ్బు దొరికి ప్రేమ, అనురాగం కరువవుతాయని ఎన్నడూ అనుకోలేదు. వైవాహిక జీవితంలో మాధుర్య అంటే అర్థం కూడా తెలియని బతుకైపోయి ఆమె దృష్టిలో అంత చులకన అయి ఆమె కనుసన్నల్లో మెలగాల్సి ఉంటుందని నేను అప్పుడు ఊహించలేకపోయాను. ఎవరు చెప్పినా వినలేదు. అన్ని విధాలా నష్టపోయాను శాంతి ఆవేదనగా విచలిత కంఠంతో అన్నాడు ప్రసాద్ శాంతితో. శాంతి జాలిగా సానుభూతిగా చూసి,
నిట్టూర్చింది. కొందరి జీవితాలంతే సార్. లేక కొందరు అనుభవించలేదు, ఉండి మరికొందరు అనుభవించలేనివి దురదృష్టవంతులు కొందరు. మన ఇద్దరం చెరొకతానికి ప్రతినిధులం అంటూ శాంతి ప్రసాద్తో అంటుంది. నేనేం కోరరాని కోరికలు కోరలేదు. కాసింత అభిమానం, అనురాగం, ఇచ్చిపుచ్చుకునే గౌరవం, ఈ మాత్రం భార్య నుంచి ఆశించడం అత్యాశ. ఆమెకి నేనంటే అంత చులకన, నిర్లక్ష్యం, కసి, శత్రుత్వం ఎందుకో అర్థం కాదు. జీవితం అంటే విరక్తి పుట్టింది. 6-7 నెలల్లోనే. మనసులో దాచుకున్న వేదన చెప్పుకోవడానికి ఆత్మీయురాలు దొరికినట్టు మనసు విప్పి చెప్పాడు ప్రసాద్ శాంతితో. శాంతిని చూసిన దగ్గర్నుంచి ఇలా లేనింటి పిల్లని చేసుకుని ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవేమో గానీ జీవితం ఇలా నరకమయ్యేది కాదేమో అనుకున్నాడు చాలాసార్లు ప్రసాద్. మాటల్లో శాంతి ఇల్లు వచ్చింది. బాధపడకండి సార్, నా గురించి వర్రీ అవ్వద్దు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు ఓదార్పుగా శాంతి అంది. ఇక అలా ఉండగా తను ఆమెకి ధైర్యం చెప్పవలసింది పోయి ఆమె తనకి చెప్తుంది అంటూ నిట్టూర్చి తల పగిలించి, వస్తా శాంతి, ఏదో ఉద్యోగం ఇప్పిస్తాను, దిగులు పడకు. ఏం అవసరం వచ్చినా ఇంటికెళ్ళి వసంతకి చెప్పు అంటూ కారెక్కి తలుపు మూసి బాయ్ శాంతి అన్నాడు. ఇంటికి చేరి కసిగా అడుగులు వేస్తూ మేడ మీద ఉన్న లత గది ఎదుట నిలిచాడు. నీవు చెప్పిన పని పూర్తయింది. నాకు డబ్బు వెంటనే కావాలి సూటిగా చూస్తూ అడిగాడు ప్రసాద్ లతని. లత పుస్తకంలోంచి తలెత్తకుండానే ఏం పని అంది. అదే ఆ శాంతిని ఉద్యోగంలోంచి పీకేస్తే గాని నీ కళ్ళు చల్లబడవన్నావు కదా. ఉద్యోగంలోంచి తీసేశాను. నీ కోరిక తీరింది. నా కోరిక తీర్చకపోతే అంది విలాసంగా లత. ప్రసాద్ కళ్ళలో నిప్పులు కక్కేట్టు చూస్తూ, తీర్చకపోతే అంటూ బలవంతంగా తీర్చుకుంటాను. నన్ను అనవసరంగా కవ్వించకు మరియు రెచ్చగొట్టకు లత. ఆ 50,000 వెంటనే కావాలి. లేదంటే ఏం చేస్తారు? ఏమిటా బెదిరింపు? ఏదో దాచిపెట్టినట్టు ఏమిటా దబాయింపు? నా దయ ధర్మం మీద బతుకుతున్నావన్నమాట మర్చిమోకండి. నన్ను కవ్వించకండి, నన్ను రెచ్చగొట్టకండి అంటూ డబ్బు కావలసిన వారు అడిగే తీరు ఇది కాదు. మీ బెదిరింపులు మానండి. డబ్బిచ్చేది మానేది నా ఇష్టం. మీకు జెర్సివ్వాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారో చూస్తాను అంటూ తీక్షణంగా అంది లత ప్రసాద్తో. చూడు లత అంటూ అరిచాడు ప్రసాద్. నా సహనాన్ని పరీక్షించకు. శాంతిని ఉద్యోగంలోంచి తీస్తే డబ్బిస్తానన్నావు. తీసేశాను. డబ్బియ్యి. పళ్ళు బిగువున పట్టి అన్నాడు. ఇచ్చి ఉండేదాన్నేమో. దానిమీద మీకున్న ప్రేమాభిమానాలు చూశాక ఇప్పుడు ఇవ్వాలనిపించడం లేదు. ఆవిడ గారిని ఉద్యోగంలోంచి తీసేయడానికి మీరు పడిన బాధ, ఆవిడ చేతులు పట్టుకొని ఓదార్చిన తీరు, ఓదార్పు తీర్చిన సానుభూతి, ఆవిడ కొంకో ఉద్యోగం చూపిస్తానని చేసిన భాష, ఇదంతా తెలిసాక తన భర్త తన డబ్బు తింటూ ఇంకొకరిని ప్రేమించడం సహించడమే కాక డబ్బు కూడా ఇస్తుందని అనుకుంటున్నారా? వెళ్ళండి. దాని మీద కురిపించారుగా ప్రేమ, డబ్బు, దాన్నే అడగండి. నా డబ్బు కావాలి కానీ నేను పనికిరానా? నయా పైసా ఇవ్వను. మీకు నచ్చింది చెయ్యండి, చేసుకోండి. వెళ్ళండి నా ఎదుట నుంచి
తిరస్కారంగా చూస్తూ అంది లత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.